నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2022 అనుకుంటాను, 22, 21 సంథింగ్, నాకు ఏది గుర్తులేదు. విశ్వక్సేన్ గారిది ఒక ఇష్యూ నడిచింది ఒక మీడియా హౌస్తో. ఒక ఇష్యూ నడిచింది విశ్వక్సేన్ గారిది. ఆ సమయంలో విశ్వక్సేన్ గారి చుట్టూ చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవ్వరు కూడా విశ్వక్సేన్ గారి వైపు నిలబడి మాట్లాడింది లేరు. మీరు మాత్రం నాకు బాగా గుర్తు, ఒక ఇంటర్వ్యూలో కూర్చొని విశ్వక్సేన్ గారికి మద్దతుగా కొట్టి చూపించాడు, తొక్కేయాలని అనుకున్నారు, హిట్ కొట్టి చూపించాడు. సంథింగ్ చాలా చాలా వాయిస్ చాలా గట్టిగా రేజ్ చేశారు, మావాడు అని చెప్పేసి. అంత ధైర్యం ఏంది ఒక ఫ్రెండ్షిప్ విషయంకి వచ్చేలేక? అలా లేదండి, అంటే జెన్యున్గా నువ్వు ఏదన్నా చేసేటప్పుడు చాలా మంది వస్తారండి మధ్యలో. వాటన్నిటికీ సమాధానం ఏంటంటే నువ్వు చేసే పని. నువ్వు అది చూపించినప్పుడు నీ నుంచి మాట్లాడడానికి ఎవరు ఉండరు, నిన్నెత్తి ఏలెత్తి చూపించడానికి ఎవరు సరిపోడు. సో అలా వెళ్ళేటప్పుడు వాళ్ళ వైపు నిలబడడం తప్పలేదండి. అది నీకు ఇప్పుడు రాంగ్ అనిపించవచ్చు, ఇప్పుడు వెళ్ళి చూసుకుంటే నీకు అది రైట్, అప్పుడు మీరు చేసింది రాంగ్ అని మీకు అనిపించవచ్చు. సో నేను అలానే కాదు, నేను బేసిక్గా అంతే. ఫ్రెండ్షిప్ అంటే అంటే ఏ సంబంధం లేకుండా, అంటే నీకు ఫ్యామిలీ బాండింగ్ అనేది లేదా రిలేటివ్స్ బాండింగ్ అనేది ఉంటుంది. ఏ బాండింగ్ లేకుండా ఒక బాండ్ ఏర్పడేది ఓన్లీ ఫ్రెండ్షిప్లోనే. ఫ్రెండ్షిప్ ఏంటంటే నీ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయడు, సరదాగా ఏరా ఏంటి ఏం చేస్తున్నావు అంతే. వాడు డేలో జరిగేవి చెప్పుకోవడానికి, ఎందుకంటే మన డేలో జరిగేవి అందరితోటి చెప్పుకోలేము, కొంతమందితోటి చెప్పుకోగలుగుతాం. కొంతమందిలో ఫస్ట్ ఉండే పర్సన్ ఫ్రెండ్, ఆ తర్వాతే నీకు భార్య అన్న, పిల్లలన్నా, అమ్మన్నా, నాన్నన్నా. ఎందుకంటే ఎమోషన్ షేర్ చేసుకునేది జెన్యున్గా ఒక ఫ్రెండ్ మాత్రమే. సో వాడి దగ్గర మాత్రం చాలా సీరియస్గా ఉంటారు. సీరియస్ మీన్స్ అంటే ఆ రిలేషన్లో. సూపర్. అండ్ నాకు ఒకటి బాగా, మీకు నాకు బాగా కోఇన్సిడెన్స్గా తగిలింది ఏంటంటే, మా మదర్కి కూడా శోభన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మీకు ఎలా శోభన్ బాబు గారు సినిమాలు చూపించారో మీ మదరు, నాకు కూడా మా మదర్ అలాగే శోభన్ బాబు గారి సినిమాలు అన్నీ చూపించారు. సో ఏం సినిమాలు చూసారు శోభన్ బాబు గారి? చాలా చూసాండి, సోగ్గాడని, ఏవండి ఆవిడ వచ్చిందని, ఇంకా సో మెనీ ఉన్నాయి ఆయన చెప్పాలంటే. సో ఆయన సినిమాలు ఏమైనా ఇంపాక్ట్ చూపించాను మీ పైన? నాకు అలాగనే ఏం లేదు, నేను యాక్సిడెంట్గా చెప్తున్నాను కదా. నాకేంటంటే మ్యూజిక్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్. కోర్స్ కూడా ఏదో చేసిన, డిప్లొమా ఇన్ మ్యూజిక్ అండి. అప్పుడు అలాగా మ్యూజిక్ సైడ్ వెళ్ళి అనుకోకుండా ఇంటికాడ సడన్గా తాతయ్య గారికి హెల్త్ ఇష్యూ వచ్చి, ఇంకా తాతయ్య గారికి ఇది అవ్వడం వల్ల ఇంటికి వెళ్ళిపోయిన. ఆ తర్వాత రాజావారి రాణి గారు స్టార్ట్ అయింది. ఓకే. అండ్ రాజావారి రాణి గారి విషయంలోనే నాకు ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. సీరియస్ కాదు, ఇది పాజిటివ్ క్వశ్చనే. ఓకే. కిరణ్ అబ్బవరం గారు ఆ సినిమా ఒక మంచి నెంబర్ మేక్ చేసింది, గుడ్ మూవీ అని పేరు తెచ్చుకోండి. కానీ ఆయన మీద కనీసం ఒక 4-5 సంవత్సరాలు విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఈరోజు చాలా పర్సనల్ అబ్యూస్ ట్రోలింగ్ అది. ఈరోజు ఆయన ఏ రేంజ్లో ఉన్నారు మనం చూస్తాం. అదే అంటున్నాం కదండి, ఇప్పుడు నువ్వు జెన్యున్ వెళ్ళేటప్పుడు కమ్బ్యాక్. అదే అంటున్నాను, నువ్వు జెన్యున్గా వెళ్ళేటప్పుడు చాలా మంది చాలా అంటారు. నువ్వు చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారు చెప్పారు, మీకు ఐడియా ఉందో లేదో, కప్పలు అందులో చెవిటి కప్పు ఉంటుంది, అలాగే ఉండాలి. అలా ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. మీతో ఎప్పుడన్నా డిస్కషన్ నడిచిందే? అదేం డిస్కషన్ ఉంది, ఇప్పుడు కనబడితే సరదాగా మాట్లాడుకుంటాం. ఏంటి, ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు. మీకు పర్సనల్ లైఫ్ వస్తులోకి మన లైఫ్లో మనం బిజీగా ఉంటాం. మీ ఇంటర్వ్యూ ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పటికి అయింది దాదాపు 2 years నుంచి. సో అలా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నాం, అంతే అండి. ఓకే. అండ్ మీరు ఎలాగో ఆ మూవీ సెట్లో ఉన్నారు కాబట్టి సరదా క్వశ్చన్ మీరు చెప్పండి, ఇలా స్కిప్ చేసేసేయండి. ఆ సినిమాలో ఉన్న హీరో హీరోయిన్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సో ఎప్పుడన్నా మీకు అనిపించిందా సెట్లో వీళ్ళిద్దరి మధ్య ఏదో? మనకి ఎప్పుడు అనిపించలేదు. అంటే ఆ టైంలో మాకేం తెలియదండి బేసిక్గా. అంటే మిగిలిన వాళ్ళు తెలుసు కానీ నాకైతే అసలు జీరో నాలెడ్జ్ అండి. నాకు సినిమా కోసం కానీ, యాక్టింగ్ కోసం కానీ, వేరే దానికోసం నాకు అసలు ఏమీ తెలియదు. నువ్వు ఇలా చేయరా అంటే వెళ్ళి చేయడం అంతే. ఇప్పుడు నేర్చుకున్నా. ఓకే. అప్పటికి నాకు జీరో నాలెడ్జ్. ఎందుకంటే నేను ఊర్లోంచి రావడమే, నేను మా ఫ్రెండ్ రవికిరణ్ కోల వాడు వచ్చినప్పుడు ఫస్ట్ టైం 2011లో వచ్చాం. హైదరాబాద్ బస్ దిగ్గానే ఇలా చూస్తున్నాం, ఏంద్ర ఎలా ఉంది అంటే తెలీదు. అంటే మన ఊర్లో ఎలా ఉంటుంది, చిన్న చిన్న పాకలు లేదా చిన్న పెంకిటీల్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చేలాగా ఇలాగా ఏంట్రా ఇంత పెద్ద ఉన్న బిల్డింగ్లు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమి తెలియని. సో అలా వచ్చిన మనకి అంత నాలెడ్జ్ ఏముంటుందండి. టార్గెట్ సినిమానే
నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వాడు డైరెక్టర్ అవుదామని. నేను యాక్సిడెంటల్గా యాక్టర్ అయ్యాను, వాడు మాత్రం డైరెక్టర్ అయ్యాడు. కీరవాణి గారి దగ్గరికి కూడా ఎప్పుడో అప్రోచ్ అయ్యారని విన్నాను. అయిందా ఆ ఆ మీటింగ్? టైంలోనేండి, అంటే కీరవాణి గారి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే. ఆయన దగ్గర పనేంద్ర గారని, వీణా పనేంద్ర గారు అంటారు, వీణా ప్లే చేస్తూ ఉంటారు. మీకు 100% లవ్, ఇంకా చాలా సినిమాలు చేశారు. ఆయన మా స్కూల్ మాస్టర్ బాబ్జీ సార్ అని, ఓకే, మా ట్యూషన్ మాస్టర్. ఆయనకి తెలుసు రిలేటివ్స్ ఎక్కడో. ఆయన పంపించారన్నమాట, ఇలా వీడు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని. ఇంట్రెస్ట్ అంతే, బట్ మ్యూజిక్ కూడా మనకి ఏం చేయాలి అది కూడా తెలియదు. ధైర్యంగా దూకేశారు అంతే. ఏదోటి బ్రహ్మానందం గారు అంటారు, ఏదోటి చేద్దాం అలాగా, మనకి తెలియ పని ఏదోటి చేద్దాం, ఏదోటైతే అవుతాం అనేది అయితే ఉంది. ఈ సినిమా ఉండబట్టే కదా నాకు ఈ గౌరవం వచ్చిందని మీరు ఒక మూమెంట్ ఉంటుంది కదా, అవునండి. ఆ మూమెంట్ షేర్ చేసుకుంటారా? అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనకంటూ నాట్ ఓన్లీ కసిరెడ్డి, మీకు థియేటర్లో కనపడే ఏ ఆర్టిస్ట్ కన్నా ఆ గౌరవం ఉంటుందండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అరే వీడు సినిమా ఆర్టిస్టా, వీరు అని ఎవరు అనరు, ఆ వీడు అనే దాంట్లోనే గౌరవం ఉంటుంది. అదే గౌరవం, అదే గౌరవం. బేసిక్గా ఏంటంటే మావాడు వీడేంటి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వీడు హీరో ఆడు అంటున్నారు. ఇప్పుడు మా సైడ్ వెళ్తే ఇప్పుడు చిరంజీవి గారు అని మనం అంటాం, ఆ సైడ్ ఏంటంటే ఎవరు చిరంజీవి కనపడతాడు నీకు, భలే చేస్తాడు రా, అదొక గౌరవం అండి. అంతే, అంటే ఓన్ మా మనిషి అన్నప్పుడే నీకు గాడు గీడు అనేవి వస్తాయి. లేదంటే ఏంటంటే ఎమ్మెల్యే గారు బాగున్నారు, ఎమ్మెల్యే అంతే, నీ మనిషి కాదు. గాడు అనుకుంటున్నావు అంటే నీకు దగ్గర అయినప్పుడే ఆ ప్రేమలోంచి వచ్చేది అన్రెస్పెక్టెడ్గా అనిపిస్తుంది బయట నుంచి చూసేవాడికి. బట్ వాడి జీరో, వాడికంటే ఏముండదు. వాడు హ్యాపీగా ఏంట్రా మీ హీరో ఏం చేస్తుంటాడు అని వాడు హ్యాపీగా ఉంటాడు. కలుస్తూ ఉంటాడు మిమ్మల్ని, ఏంటి చిరంజీవిని కలిసావా, బాలకృష్ణ కలిసావా, ఇలా ఉంటాయండి. వాళ్ళకేముండదు. నీకు ఆ సినిమా ఇండస్ట్రీలో నీకు ఉండే గౌరవం వేరే ఉంటుంది. స్క్రీన్ మీద కనపడడం అంటేనే ఆటోమేటిక్గా నీకు గౌరవం పెరిగినట్టు. నాకు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ కావాలి. అంటే ఉదాహరణకి ఇదే ఈ కంటిన్యూటీ క్వశ్చనే. ఇప్పుడు ఉదాహరణకి ఒకరోజు మీరు ఒక హీరోని కలవడం, ఇంకో స్టార్ని కలవడం, లేకుంటే 10 మంది మధ్య ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం, అక్కడ కూర్చొని ఆ మూమెంట్లో ఇది కదా సినిమా ఇచ్చిన గౌరవం అని మీరు రియలైజ్ అయిన ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి. అంటే అది మనం అలా చెప్పలేమండి, ఎందుకంటే నీ ఎక్కడికి వెళ్ళినా అన్నీ జరుగుతూ ఉంటాయి. మనకి రెస్పెక్ట్ అనేది ఇప్పుడు నీ స్థాయి దగ్గర రెస్పెక్ట్ నీకు ఉంటుంది, పక్కనోడి స్థాయి దగ్గర రెస్పెక్ట్ వాడుకుంటుంది. వాడిని చూసి మనం కులుకోకూడదు, ఎందుకంటే వాడిని ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ చేస్తున్నారంటే నువ్వు ఇంకా ఏదో చెయ్యాలి. నువ్వు దాని మీద ఫోకస్ చేయట్లేదు. నాకు ఉంది కదా ఏంటి చెప్పండి, దాని మీద ఆగిపోతున్నావు తప్ప వాడికి కావాల్సింది నీకు రావాలంటే నువ్వు వాడికి ఏదో ఒకటి చెయ్యాలి. నేను అలాంటి ఎక్స్పీరియన్స్ చేశాను తప్ప నాకు రెస్పెక్ట్ మీద ఇలాగని ఏమి లేదండి. సినిమాలో కనపడడం అనేది ఒక రెస్పెక్ట్. నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటారండి, మంచిగా లేకపోతే ఏముండదు. నీకు చాలామంది వస్తారు, ఫోటో ఇవ్వండి అంటారు, ఫోటో ఇస్తాం. కొన్ని బిజీగా మనకి వాడికి తెలీదు మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది, అక్కడికి వచ్చి ప్రేక్షకుడికి తెలీదు. వాడు వస్తాడు, అన్న ఫోటో అంటాడు, ఈ సీన్ అయిపోయి ఇస్తా అంటే ఆగుతాడు, మళ్ళీ అడుగుతాడు. ఆ సీన్ అవ్వదు, మనకి ఆ పక్కన దాని మీద ఉంటుంది. వాడు వస్తాడు, చూస్తాడు, కొంచెం సేపు చూస్తాడు, అలా చేసి వద్దులేనా అని పోతాడు. అంటే వాడికి తప్పులేదు, వాడికి ఏంటి నేను అడిగాను, నేను చేపు నీ గురించి నిలబడే, వాడిది కూడా ప్రేమే, వాడిది ప్రేమ, అదొక రకం ప్రేమ ఆడిది. నాకు ఫోటో ఇవ్వలేదని కోపంతో వెళ్ళిపోతాడు. అంటే మనకేంటి ఇక్కడ సీన్ అవ్వలేదు, డైరెక్టర్ పక్క టెన్షన్ పడుతూ ఉంటాడు, ప్రొడ్యూసర్కి ఒక పక్క టెన్షన్ ఉంటుంది, ఇది అవ్వకపోతే ఏమవుతుంది అని. వాడికి అది ఉండదు, వాడు వస్తాడు, నేను వచ్చి నన్ను ఫోటో ఇవ్వలేదు అనేది వాడికి ఉంటుంది. ఇవన్నీ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏంటంటే ఆ సెట్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. ఒక్కొక్కడు వస్తాడు, క్రౌడ్లో షూట్ జరుగుతూ ఉంటుంది, వాడు వచ్చి ఇలా ఫోన్ పెట్టుకుని రావడం ఇలా చెప్తాడు, అన్నవాడు ఇలా అంటాడు, ఇలా చూస్తే చేసుకున్నా అయిపోయింది, ఆడి పని అయిపోయింది, ఫోటో వచ్చింది అంతే. అలా ఏంటంటే బ్యూటిఫుల్ మూమెంట్స్ చాలా ఉంటాయండి. ఆస్వాదిస్తున్నారు ఇవన్నీ, ఎంజాయ్ చేయడం అండి అంతే, మనకి ఏముండదు.